గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు కెరీర్ ప్లస్. చాలా మంది బీఎస్సీలో ఫిజిక్స్, కెమిస్ట్రీ, కంప్యూటర్స్, బయోటెక్నాలజీ కోర్సులనే ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు. ఉద్యోగ అవకాశాలు ఉంటాయని నమ్ముతారు. కానీ లైఫ్లో త్వరగా సెటిల్ అవ్వాలని కోరుకునే వారికి సదరన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఓ సువర్ణ అవకాశాన్ని కల్పిస్తుంది. యూత్ కు మంచి కెరీర్ ఆప్షన్ గా బీఎస్సీ లైఫ్ సైన్స్ అండ్ హోటల్ మేనేజ్మెంట్ లో చేరితే ప్లేస్మెంట్ అవకాశాలు కూడా పుష్కలం. బీఎస్సీ డిగ్రీతో క్లినికల్ న్యూట్రిషన్, ఇండస్ట్రియల్, ఫుడ్ సైన్స్ అండ్ హోటల్ మేనేజ్మెంట్ రంగాలలో ఎలాంటి అవకాశాలు ఉంటాయి? ఇలాంటి మరిన్ని వివరాలు చర్చించడానికి సదరన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఎండి సతీష్ పొన్నం గారు ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో సార్. హలో అండి. సార్, ముందుగా చెప్పండి, అంటే హోటల్ మేనేజ్మెంట్ ఇన్ కేస్ అంటే స్టూడెంట్ కంప్లీట్ చేస్తే అంటే ఉద్యోగ అవకాశాలు ఎలా ఉంటాయి? అలాగే హోటల్ మేనేజ్మెంట్ చదివిన తర్వాత కూడా ప్లేస్మెంట్స్ గురించి ఆల్రెడీ ఇప్పుడు మీరు చెప్తారు. అర్హతలు ఏముండాలి అంటే ఎలిజిబిలిటీ పరంగా? డెఫినెట్గానండి. అంటే ఇప్పుడు చాలామందికి మనకి త్వరగా సెటిల్ అవ్వాలి అంటే డిగ్రీ అయిపోయిన తర్వాత, పీజీ అయిపోయిన తర్వాత ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏంటంటే జాబ్ ఎక్కడ చేయాలి, ఎలా చేయాలి, ఎంత సంపాదించాలి అనేది ఈరోజు ప్రతి ఒక్క స్టూడెంట్ డ్రీమ్ అన్నమాట. సో అటువంటి స్టూడెంట్స్ కోసమే ఈ హోటల్ మేనేజ్మెంట్ అనేది డిజైన్ చేయడం జరిగింది. అంటే వాళ్ళు 10th అయిపోయిన వాళ్ళు కూడా ఈరోజు హోటల్ మేనేజ్మెంట్ చేయొచ్చండి. మన సదరన్లో 10th అయిపోయిన వాళ్ళకి 3 years ప్లస్ 2 years అండ్ టోటల్ 5 years ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ అని ఒకటి ఉంది. అంటే ఇంటర్తో పాటు డిగ్రీ కూడా హోటల్ మేనేజ్మెంట్ రంగంలో ఉంటుంది. అలాగే ఇంటర్ అయిపోయిన వాళ్ళు ఎనీ స్ట్రీమ్ అండి, అటు ఎంపీసీ, బైపీసీ, హెచ్ఈసీ, సిఈసీ కాకుండా వొకేషనల్లో చేసిన, ఏపీఓఎస్ చేసిన ఎవరైనా సరే ఈ కోర్స్కి ఎలిజిబిలిటీ ఉంటుందన్నమాట. సో వీళ్ళు కనుక హోటల్ మేనేజ్మెంట్ జాయిన్ అయితే 3 years డిగ్రీ కంప్లీట్ చేసినట్లయితే ఖచ్చితంగా ఇండియాలో ది బెస్ట్ ప్లేస్మెంట్స్ అనేది ఈరోజు మనం ప్రొవైడ్ చేస్తున్నాము. ఇండియాలోనే కాకుండా అబ్రాడ్లో కూడా చాలా మంచి అవకాశాలు ఈరోజు హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్కి ఉన్నాయండి. అంటే 3 years. నెక్స్ట్ ఇంకొక డౌట్ ఏంటంటే హోటల్ మేనేజ్మెంట్ అనేది చాలా ప్లేసెస్లో ఉంది కదా, సదరన్ ప్రత్యేకత ఏంటి అని చాలామందికి క్వశ్చన్స్ ఉంటాయి. సదరన్ హోటల్ మేనేజ్మెంట్లో థియరీకి తక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నాము, ప్రాక్టికల్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నాము. అంటే 80% ఎక్కువ ప్రాక్టికల్స్ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ప్రతి స్టూడెంట్కి కూడా వాళ్ళు బుక్స్లో చదివింది మర్చిపోవచ్చేమో కానీ ప్రాక్టికల్గా చదివింది ఖచ్చితంగా మర్చిపోరు. కాబట్టి ప్రాక్టికల్ ఎక్స్పోజర్ అనేది 80% ఉంటుందండి. ఏదైతే కాలేజ్లో 3 years నేర్చుకుంటున్నారో ఫైనల్ సెమిస్టర్లో వాళ్ళని ఇంటర్న్షిప్ పంపిస్తున్నాం. అంటే త్రూ అవుట్ ఇండియా ఎనీ 5-star హోటల్లో ఇంటర్న్షిప్ ఉంటుందన్నమాట. ఈ ఇంటర్న్షిప్స్ జరిగినప్పుడు అక్కడ కంప్లీట్గా ప్రాక్టికల్గా వర్క్ నేర్చుకోవటం, వాళ్ళు విఐపీస్ని కలవటం, గెస్ట్ నుంచి డైరెక్ట్గా వీళ్ళకి మాట్లాడతారు కాబట్టి ఎక్కువ అవగాహన అనేది ఈ 3 yearsలో ఇంటర్న్షిప్ చేసినప్పుడు వాళ్ళు పొందుతున్నారు. కాబట్టి బయటకు వెళ్ళిన తర్వాత అద్భుతమైన అవకాశాలు ఈరోజు వీళ్ళకి హోటల్ ఇండస్ట్రీస్లో వస్తున్నాయండి. కేవలం హోటల్ ఇండస్ట్రీలోనే కాకుండా వీళ్ళకి ఉన్నంత పేషెన్స్ ఎవరికి ఉండదండి. అంటే హోటల్ మేనేజ్మెంట్ వాళ్ళు చూడటానికి చాలా నీట్గా, బ్యూటిఫుల్గా ఉంటారు, క్యూట్గా ఉంటారు, అలాగే బాగా మాట్లాడతారు, మంచి కమ్యూనికేషన్ ఉంటుంది, అలాగే పేషెన్స్ ఎక్కువ ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళని కేవలం హోటల్స్కే పరిమితం చేయకుండా ఈరోజు ఎయిర్లైన్ సెక్టార్ కానీ, కార్పొరేట్ కంపెనీస్ కానీ ఇలాంటి కంపెనీస్ కూడా వీళ్ళని రిక్రూట్ చేసుకుంటున్నాయి. ఈరోజు ఫారెన్ డెలిగేట్స్ వచ్చినప్పుడు వాళ్ళతో మాట్లాడాలంటే ఖచ్చితంగా ఒక మంచి కమ్యూనికేషన్తో పాటు మంచి ఫిజికల్ అపియరెన్స్ కూడా కావాలి. ఇక్కడ ఇంకొక డౌట్ ఏంటంటే అందంగా ఉండే వాళ్ళు మాత్రమే హోటల్ మేనేజ్మెంట్కి అర్హులని చెప్పి చాలామంది అనుకుంటారు. ఎలా ఉన్నా సరే షార్ట్గా ఉన్నా, హైట్గా ఉన్నా, ఎలా ఉన్నా సరే అది మనం మేకప్ ద్వారా ఖచ్చితంగా వాళ్ళలో చేంజ్ తీసుకురావచ్చు. ఇది మనం బయట చూస్తూనే ఉంటాం. సో ఎవరైనా సరే హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేయొచ్చండి. ఇండియాలోనే కాకుండా అబ్రాడ్లో కూడా ఎక్కువ జీతాలతో మంచి ఉద్యోగ అవకాశాలు డెఫినెట్గా వీళ్ళందరికీ కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నామండి. సార్, మీరు చెప్పింది కూడా నిజమే. అంటే చాలా మంది అనుకుంటారు హోటల్ మేనేజ్మెంట్ చేసే వాళ్ళు కొంచెం అంటే గుడ్ లుకింగ్ ఉండాలి అనుకుంటారు. సో అది అపోహ అని మాత్రమే మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే అర్థమవుతోంది. అలాగే హోటల్ మేనేజ్మెంట్లో అంటే ఏ కోర్సులు అందిస్తున్నారు, సబ్జెక్ట్స్ ఏముంటాయి? బేసిక్గా ఇందులో 4 major సబ్జెక్ట్స్ ఉంటాయండి. ఫుడ్ ప్రొడక్షన్, F&B సర్వీస్, హౌస్ కీపింగ్, ఫ్రంట్ ఆఫీస్ అని చెప్పి. కానీ ఆ పేరులోనే ఉంది కదా, హోటల్ మేనేజ్మెంట్ అంటే ఒక స్టార్ హోటల్ని కొన్ని వేల కోట్లు పెట్టి కన్స్ట్రక్ట్ చేసిన ప్రాపర్టీని, అదేవిధంగా టర్నోవర్ కూడా కొన్ని crores ఆఫ్ టర్నోవర్ ఉంటుంది కాబట్టి అందులో GM లెవెల్కి వెళ్ళాలన్నా, వైస్ ప్రెసిడెంట్ లెవెల్కి వెళ్ళాలన్నా ఖచ్చితంగా మేనేజ్మెంట్ స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ మేనేజ్మెంట్ స్కిల్స్కి సంబంధించి కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, మేనేజ్మెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయి. అలాగే ఫినాన్స్ కానీ, తర్వాత
అందులో ఉండే ప్రతి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్కి సంబంధించి కానీ ప్రతిదీ కూడా కొంచెం అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి ప్రతిదీ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉంటుందన్నమాట. బట్ మేజర్ సబ్జెక్ట్స్ వచ్చి ఫుడ్ ప్రొడక్షన్, F&B సర్వీస్, హౌస్ కీపింగ్ అండ్ ఫ్రంట్ ఆఫీస్. ఈ 4 సబ్జెక్ట్స్ మేజర్ సబ్జెక్ట్స్ అండి. వీళ్ళు ఫైనల్ ఇయర్లో ఇందులో ఏదో ఒక స్పెషలైజేషన్ తీసుకోవచ్చు. అంటే కిచెన్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫుడ్ ప్రొడక్షన్ తీసుకోవచ్చు, సర్వీస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు F&B సర్వీస్ తీసుకోవచ్చు. ఫైనల్ ఇయర్లో స్పెషలైజేషన్ చేసి వాళ్ళు బయటకు వెళ్ళిన తర్వాత వాళ్ళకి నచ్చిన డిపార్ట్మెంట్లో జాబ్ చేసుకోవచ్చు అండి. అంటే ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఈ 3 years స్ట్రీమ్ చదివితే కనుక వాళ్ళు ఖచ్చితంగా మంచి జాబ్తో బయటకు వెళ్ళొచ్చు. ఇక 10th అయిపోయిన వాళ్ళు కూడా త్వరగా సెటిల్ అవ్వాలని వాళ్ళకి కూడా ఉంటుంది కాబట్టి ఇంటర్మీడియట్ కూడా హోటల్ మేనేజ్మెంట్ ఉంటుందండి. అంటే ఇంటర్మీడియట్ మన దగ్గరే చేసి కంటిన్యూషన్ 3 years డిగ్రీ చేస్తారు. దీన్ని 5 years ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ అంటారనమాట. సో ఖచ్చితంగా ఇక్కడ ఒక మన హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్కి ప్రత్యేకంగా ఇచ్చేది ఏంటంటే కేవలం సబ్జెక్ట్ నాలెడ్జే కాకుండా లైఫ్ స్కిల్స్ కూడా మనం ఇస్తున్నాం. అంటే చాలామంది యావరేజ్ స్టూడెంట్స్ ఉంటారు, బిలో యావరేజ్ స్టూడెంట్స్ ఉంటారు. వీళ్ళకి ఒకసారి సబ్జెక్ట్స్లో ఫెయిల్ అవటం లేదంటే జస్ట్ పాస్ మార్క్స్తోనే బయటకు వెళ్ళటం జరుగుతుంది. ఇలాంటి వాళ్ళు లైఫ్లో సెటిల్ అవ్వాలంటే చాలా ఇబ్బంది పడతారు, ఎందుకంటే బయట చాలా హెవీ కాంపిటీషన్ ఉంటుందన్నమాట. సో ఖచ్చితంగా లైఫ్ స్కిల్స్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి ఆ లైఫ్ స్కిల్స్లో కూడా మేము ప్రత్యేకమైన ట్రైనింగ్ ఇస్తున్నాము. అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్, ఈరోజు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారా, తెలుగులో మాట్లాడుతున్నారా, హిందీలో మాట్లాడుతున్నారా అని కాదు, స్పష్టంగా ఏ లాంగ్వేజ్లో అయినా వాళ్ళ మైండ్లో ఉన్నది ఖచ్చితంగా అవతల వాళ్ళకి అర్థమయ్యేటట్టు మాట్లాడటం అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే వాళ్ళు నేర్చుకున్న సబ్జెక్ట్ని డెలివర్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. దీని గురించి లైఫ్ స్కిల్స్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అందుకే కేవలం ఇండియాలోనే కాదు, ఏ దేశం వెళ్ళినా సరే ఈ హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్కి ఎక్కడున్నా కూడా ఒక ప్రత్యేకంగా ట్రీట్ చేస్తున్నారు. అలాగే ఈరోజు కొన్ని దేశాలు అయితే డాక్టర్స్తో పాటు ఈక్వల్గా వీళ్ళకి గ్రేడింగ్ ఇవ్వడం జరిగింది. అంటే అంత గొప్ప జాబ్స్ అనేది వీళ్ళకి ప్రొవైడ్ చేస్తున్నారు ఈరోజు. సో హోటల్ మేనేజ్మెంట్ చేయటం వల్ల అద్భుతమైన ఉద్యోగ అవకాశాలే కాదు, కెరీర్లో ముందుకెళ్ళటానికి అన్ని విధాలుగా తెలివితేటలు కానీ, వాళ్ళకుండే లైఫ్ స్కిల్స్లో కానీ, వాళ్ళకుండే కమ్యూనికేషన్ స్కిల్స్లో కానీ ప్రతిదీ కూడా చాలా టాలెంటెడ్ స్టూడెంట్స్ కింద వీళ్ళు తయారు చేసి బయటకు వెళ్తారు. కాబట్టి హోటల్ మేనేజ్మెంట్ కోర్సు యావరేజ్ పిల్లలకి, బిలో యావరేజ్ పిల్లలకి ఖచ్చితంగా బాగా యూజ్ అవుతుందని చెప్పి మేము అందరికీ కూడా పేరెంట్స్కి కన్వే చేస్తున్నామండి. అలాగే సార్, అంటే బీఎస్సీ ఫుడ్ సైన్స్, బీఎస్సీ ఫుడ్ టెక్నాలజీ అంటే ఏ స్టూడెంట్స్ ఇది చదవడానికి అంటే వాళ్ళకి ఎలిజిబిలిటీ ఏ విధంగా ఉండాలి? అంటే ఇది కంప్లీట్గా డిఫరెంట్ స్ట్రీమ్ అండి. ఈరోజు మనకి బైపీసీ చదివిన వాళ్ళు కొన్ని లక్షల్లో ఉంటున్నారు, కానీ ర్యాంక్స్ వచ్చేసి వాళ్ళు సెలెక్ట్ అయ్యి వాళ్ళు మెడిసిన్ చేయాలంటే అది కొన్ని వేల సీట్లు మాత్రమే ఉంటాయి. కాబట్టి మిగిలిన వాళ్ళందరూ ఏం చేస్తున్నారు ఈరోజు, అటు ఫార్మా రంగం కానీ అగ్రికల్చర్ రంగం కానీ తీసేస్తే చాలా తక్కువ ఆపర్చునిటీస్ అనేది వీళ్ళకి చదువుకోవటానికి ఉన్నాయని చెప్పి మేము ఆంధ్ర యూనివర్సిటీతో, ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్తో కూడా మాట్లాడితే వాళ్ళు ఈ బీఎస్సీ ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్ అండ్ ఫుడ్ టెక్నాలజీ కోర్సెస్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందండి. అంటే బైపీసీ చదివి ఈరోజు 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలు లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుని కూడా అప్పటికి ర్యాంక్స్ రాక చాలామంది డిసప్పాయింట్ అయ్యి కొంతమందికి అయితే డిప్రెషన్లో కూడా వెళ్ళిపోతున్నారు. అలాగే బైపీసీ చదివిన ప్రతి ఒక్కరికి కూడా 90% అబవ్ మార్క్స్ వస్తాయని మనం చెప్పలేం. అందులో కూడా 60%, 70%, 80% చదివే స్టూడెంట్స్ ఉన్నారు. సో వీళ్ళని తీసుకెళ్ళి ఒక టఫెస్ట్ ప్రోగ్రామ్ వాళ్ళకి ప్రెషర్ పెట్టి చదివించే కన్నా కూడా బీఎస్సీ ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్, ఫుడ్ టెక్నాలజీ కోర్సెస్ కనుక ఆప్ట్ చేసుకుంటే చాలా ఈజీగా వీళ్ళు ఆ కోర్సెస్ని కంప్లీట్ చేసి వాళ్ళు డాక్టర్ అవ్వక్కర్లేదండి. ఈరోజు న్యూట్రిషనిస్ట్ అయినా కూడా హాస్పిటల్లో డాక్టర్తో పాటు ఈక్వల్గా సంపాదిస్తూ ఈరోజు పేషెంట్స్కి వీళ్ళు ట్రీట్మెంట్ ఇస్తూ ఉన్నారు. అలాగే ఫుడ్ టెక్నాలజీ చదివిన వాళ్ళు ఈరోజు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ అనేది విపరీతంగా పెరుగుతున్నాయి కాబట్టి ఆ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్లో జాబ్స్ చేస్తున్నారండి. ఈరోజు ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్ చదవాలంటే కంపల్సరీ బైపీసీ క్వాలిఫికేషన్తో ఇంటర్మీడియట్లో బైపీసీ స్ట్రీమ్ తీసుకున్న వాళ్ళు మాత్రమే ఈ కోర్స్కి ఎలిజిబిలిటీ ఉంటుంది. అలాగే బీఎస్సీ ఫుడ్ టెక్నాలజీ చదవాలంటే బైపీసీతో పాటు ఎంపీసీ వాళ్ళకి కూడా ఎలిజిబిలిటీ ఉంటుందండి. వెరస్ హెచ్ఈసీ, ఎంఈసీ వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉండదు. ఫుడ్ అండ్ న్యూట్రిషన్కి అయితే బైపీసీ, ఫుడ్ టెక్నాలజీకి అయితే బైపీసీ అండ్ ఎంపీసీ, ఈ 2 స్ట్రీమ్స్ వాళ్ళు కూడా హ్యాపీగా జాయిన్ అవ్వచ్చండి. సో విశాఖపట్నంలో ఉంది కాబట్టి కాలేజు, ఈ స్ట్రీమ్స్ వాళ్ళు జాయిన్ అవ్వాలనుకుంటే ఇమీడియట్గా క్యాంపస్ని కనుక అప్రోచ్ అయితే కనుక ఇంకా క్లియర్గా దీనికి ఈ కోర్సెస్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అనేది అక్కడ ఇవ్వడం జరుగుతుంది. డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత మీకు నచ్చితే కనుక హ్యాపీగా జాయిన్ అవ్వచ్చండి. ఓకే, అలాగే సార్, అంటే మరి బీఎస్సీ ఫుడ్ సైన్స్ చదివిన వాళ్ళకి అంటే జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి సార్? అంటే ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్ కోర్స్ చేసిన వాళ్ళకి ఎస్పెషల్లీ మనకి 3 years ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత వాళ్ళకి అన్ని కార్పొరేట్ హాస్పిటల్స్లో అవకాశాలు ఈరోజు చాలా ఎక్కువ ఉన్నాయండి. అంటే ఈరోజు ఒక సర్జరీ జరిగిన తర్వాత 15-20 రోజులు హాస్పిటల్స్లో వీళ్ళు ఉంటారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఏ ఫుడ్ తినాలి, వాళ్ళు
జరిగిన సర్జరీ నుంచి త్వరగా ఎలా రికవర్ అవ్వాలి, త్వరగా ఎలా ఇంటికి వెళ్ళాలి అనే దాని మీద ఈ న్యూట్రిషనిస్ట్ వాళ్ళకి ప్రత్యేకమైన ఒక డైట్ ఇవ్వటం జరుగుతుందన్నమాట. ఈరోజు మీరు ఏ హాస్పిటల్ తీసుకున్నా కొన్ని వందల మంది న్యూట్రిషనిస్ట్స్ పేషెంట్స్ కోసం వర్క్ చేస్తూ ఉన్నారు. అండ్ న్యూట్రిషనిస్ట్ ఇంపార్టెన్స్ ఏంటి అనేది కోవిడ్ తర్వాత మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదండి, చాలామందికి చాలా క్లియర్గా అర్థమైంది. ఈరోజు డిమాండ్ కూడా అదే విధంగా పెరిగింది. కేవలం మన దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా రీసెంట్గా సదరన్లో 2020లో కంప్లీట్ చేసిన స్టూడెంట్స్కి ఈరోజు యూకేలో అండ్ కెనడాలో కూడా జాబ్స్ రావడం జరిగింది. అది కూడా నియర్ అబౌట్ 3 లక్షల ప్యాకేజ్తో ఈరోజు వాళ్ళకి అక్కడ ఉద్యోగ అవకాశాలు అనేది రావడం జరిగిందండి. అంటే ఈరోజు ఫుడ్తో ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ని క్యూర్ చేయొచ్చు అని చెప్పి మనకి కోవిడ్లో కూడా చాలా ప్రూవ్ అయింది. అలాగే ఈ ఫుడ్ టెక్నాలజీకి సంబంధించి కూడా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ విపరీతంగా వస్తున్నాయి. కాబట్టి ఈరోజు మార్నింగ్ మనం తినే బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచి నైట్ డిన్నర్ వరకు కూడా విపరీతమైన ఫుడ్ ఇండస్ట్రీస్ అనేది ఈరోజు మనకి మార్కెట్లో ఉన్నాయి. ఈ రీసెంట్గా జరిగిన దావూస్ దాంట్లో కూడా చాలా ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించి కొన్ని ఇండస్ట్రీస్ కూడా పెడతామని చెప్పి కొంతమంది ముందుకు రావడం జరిగింది. మరి కొన్ని వేల మంది వీళ్ళకి రిక్వైర్మెంట్ ఉంది. ఈరోజు ఐటీసీ తీసుకోండి, ఇంకా ఇలాంటి సంబంధించిన డాబర్ కంపెనీ తీసుకోండి, వీళ్ళందరికీ కూడా ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీసే. కాబట్టి నెంబర్ ఆఫ్ డిగ్రీ హోల్డర్స్ అలాగే పీజీ హోల్డర్స్ కావాలి. సో ఈ ఎంపీసీ బైపీసీ చదివిన వాళ్ళు ఫుడ్ టెక్నాలజీ కోర్స్ తీసుకుంటే కనుక ఇందులో ఈ ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించి అన్ని సబ్జెక్ట్స్లో వీళ్ళు మెలకువలు నేర్చుకోవడం జరుగుతుంది. ఫుడ్ ప్యాకేజింగ్ కానీ, ఫుడ్ ప్రాసెసింగ్ కానీ, అలాగే ఫుడ్ అండ్ న్యూట్రిషన్ వాళ్ళకి ఏంటంటే హ్యూమన్ ఫిజియాలజీలో కానీ, ఫుడ్ కెమిస్ట్రీలో కానీ, క్లినికల్ న్యూట్రిషన్లో కానీ ఈ అన్ని సబ్జెక్ట్స్లో కూడా ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ అన్ని కోర్సెస్లో ఈ ట్రైనింగ్ తీసుకుంటారు. కాబట్టి బయటకు వచ్చిన తర్వాత అటు ఫుడ్ అండ్ న్యూట్రిషన్ వాళ్ళకి హాస్పిటల్స్లో, ఫుడ్ టెక్నాలజీ వాళ్ళకి ఫుడ్ ఇండస్ట్రీస్లో అద్భుతమైన అవకాశాలు ఈరోజు వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నాయండి. సార్, మెయిన్గా మీరు చెప్పిన అంటే కోర్సుల ప్రకారం చూస్తే కనుక ఇందులో అంటే ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి? అంటే హోటల్ మేనేజ్మెంట్కి వచ్చేసరికి మనకి ఇందాక చెప్పినట్టు ఫుడ్ ప్రొడక్షన్, F&B సర్వీస్, హౌస్ కీపింగ్, ఫ్రంట్ ఆఫీస్ అనేది మేజర్ సబ్జెక్ట్స్ అండి. అలా కాకుండా బీఎస్సీ ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్కి వచ్చేసరికి మనకి క్లినికల్ న్యూట్రిషన్ కానీ, ఫుడ్ అండ్ న్యూట్రిషన్ కానీ, ఫుడ్ కెమిస్ట్రీ కానీ, హ్యూమన్ ఫిజియాలజీ కానీ ఇలాంటి మేజర్ సబ్జెక్ట్స్ అన్నీ కూడా ఇందులో ఉంటాయన్నమాట. వెరస్ ఫుడ్ టెక్నాలజీకి సంబంధించి ఫుడ్ ప్రాసెసింగ్ రిలేటెడ్ అన్నీ కూడా అందులో కూడా ఫుడ్ కెమిస్ట్రీ కానీ, ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించి కొన్ని సబ్జెక్ట్స్ కానీ, అలాగే ఫుడ్ కంటామినేషన్ గురించి కానీ, ఫుడ్ ప్యాకేజింగ్ గురించి కానీ ఇలాంటి సబ్జెక్ట్స్ అన్నీ కూడా ఇందులో ఉంటాయన్నమాట. అంటే ఎగ్జాక్ట్లీ ఇండస్ట్రీకి ఏది పనికొస్తుందో దానికి రిలేటెడ్ అన్నీ కూడా ప్రతి సెమిస్టర్లో కూడా ఈ సబ్జెక్ట్కి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుందన్నమాట. వీళ్ళు 3 years కంప్లీట్ చేసిన తర్వాత దానికి సంబంధించిన స్పెషలైజేషన్ తీసుకుంటే కనుక ఖచ్చితంగా ఆ స్పెషలైజేషన్లోనే వీళ్ళకి జాబ్ అవకాశాలు అనేది ఎక్కువ ఉంటాయండి. మరి మేనేజ్మెంట్లో ఎలా ఉంటుంది సార్? అంటే హోటల్ మేనేజ్మెంట్ గురించి చెప్పారంటే మేనేజ్మెంట్లో ఎలా ఉంటుంది సార్? అంటే అటు మేనేజ్మెంట్ తీసుకునేసరికి కంప్లీట్ మేనేజ్మెంట్ సబ్జెక్ట్స్ అండి. అంటే మీరు ఈరోజు ఏ ఇండస్ట్రీ తీసుకున్నా, ఏ కంపెనీ తీసుకున్నా అది మేనేజ్ చేయాలంటే మేనేజరల్ స్కిల్స్ అనేది ఈరోజు చాలా ఇంపార్టెంట్. ఈరోజు మనం జనరల్ మేనేజర్ తీసుకోండి, కార్పొరేట్ మేనేజర్స్ కానీ, వైస్ ప్రెసిడెంట్స్ కానీ వీళ్ళందరూ కూడా ఈ కార్పొరేట్ స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ స్కిల్స్ అన్నీ కూడా వీళ్ళకి మేనేజ్మెంట్ సబ్జెక్ట్స్ నుంచే వస్తాయి. అటు మార్కెటింగ్ తీసుకోండి, సేల్స్ తీసుకోండి, ఇవన్నీ కూడా అంటే మన హోటల్స్లో కూడా రూమ్ సేల్స్ దగ్గర నుంచి, ఫుడ్ సేల్స్ దగ్గర నుంచి ప్రతిదీ కూడా సేల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్లో ఈవెన్ హాస్పిటల్స్లో కూడా కొన్ని రకాల ప్రోడక్ట్స్ గురించి కూడా వీళ్ళు చాలా క్లియర్గా వాళ్ళు మార్కెట్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఫుడ్ టెక్నాలజీలో కూడా ఇక్కడ చాలా మార్కెటింగ్ అండ్ సేల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈరోజు మనం షాప్కి వెళ్ళినప్పుడు, ఒక హైపర్ మార్కెట్స్ లాంటి ప్లేస్కి వెళ్ళినప్పుడు ప్రతిదీ కూడా ఇన్స్టెంట్ ప్రోడక్ట్స్ అనేది మనకు అక్కడ కనిపిస్తూ ఉంటాయి. దాని మీద చాలా సర్టిఫికేషన్స్ ఉంటాయి. ఐఎస్ఏ సర్టిఫికేషన్ అని, FSSAI సర్టిఫైడ్ ప్రోడక్ట్స్ అని చెప్పి అందులో చాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉంటాయన్నమాట. సో ఇందులో మనం చాలా క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఫుడ్ ఎన్ని రోజులు స్టోర్ అయి ఉంటుంది, మన ఎన్ని రోజుల వరకు ఆ ఫుడ్ సేఫ్ అనేది చాలా క్లియర్గా మెన్షన్ చేస్తారు. దీనికి సంబంధించి ఈ ఫుడ్ ఎన్ని రోజులు స్టోర్ అవుతుంది అనేది ఎలా తెలుస్తుంది? ఖచ్చితంగా వీళ్ళు దాని మీద ఒక ప్రాక్టికల్ చేసి ఆ ఫుడ్ రోజు ఏ రోజు అంటే ఈ రోజుకి రేపటికి కెమికల్ చేంజెస్ ఏమైనా ఉన్నాయా, ఫుడ్లో కంటామినేషన్ ఏమైనా జరిగిందా, బ్యాక్టీరియా ఫార్మేషన్ ఏమైనా జరిగిందా అనే దాని మీద కంప్లీట్ అబ్జర్వ్ చేయడానికి మనకి సదరన్ కాలేజ్లో కొంత ఎక్విప్మెంట్ అనేది అక్కడ ఉంచడం జరిగిందనమాట. సో ఈ ఎక్విప్మెంట్లో వీళ్ళు అన్నీ కూడా ప్రాక్టికల్స్ చేసి సబ్జెక్ట్ నేర్చుకుంటారండి. ఈ ప్రతిదీ కూడా ప్రాక్టికల్గా, థియరిటికల్గా కూడా ఈ అన్ని సబ్జెక్ట్స్ అందులో ఉంటాయి. అండ్ ఖచ్చితంగా ఈ ప్రోడక్ట్ అమ్మాలంటే మేనేజ్మెంట్ స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దానికి రిలేటెడ్ ఈ 3 ప్రోగ్రామ్స్లో కూడా చాలా స్పెషలైజ్డ్ మేనేజ్మెంట్ సబ్జెక్ట్స్ ఉన్నాయండి. వీటన్నిటికీ కూడా కాలేజీలో 3 years కూడా బ్రహ్మాండంగా నేర్చుకుని బయటకు వెళ్ళిన తర్వాత మేనేజ్మెంట్ స్కిల్స్తోనే అద్భుతమైన ఉద్యోగాలు కూడా వీళ్ళు సాధిస్తున్నారు ఈరోజు.
సార్ మెయిన్గా అంటే సదరన్లో అంటే ఈ కోర్సులన్నీ చదవటం వల్ల అంటే స్టూడెంట్స్కి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి? అంటే మనం ఎక్కడైనా సరే డిగ్రీ చదివిన తర్వాత లేదా పీజీ చదివిన తర్వాత ఉద్యోగం అనేది కంపల్సరీ అనేది ఈరోజు ప్రతి ఒక్కళ్ళు కూడా అబ్బాయిలు ఆడపిల్లలు కూడా చేస్తూ ఉన్నారు. మరి ఉద్యోగం చేయడానికి కేవలం చదువు ఒకటే సరిపోద్దా, 95% వస్తే సరిపోద్దా అంటే ఇది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ కింద ఈరోజు ఉంది. ఈరోజు సదరన్లో చదవటం వల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే వాళ్ళు డే 1 దగ్గర నుంచి ఒక గ్రేడ్ సిస్టమ్ మేము ఫాలో అవుతున్నామండి. అంటే స్టూడెంట్స్ జాయిన్ అయిన తర్వాత ఏ గ్రేడ్లో ఉన్నారా, బీలో ఉన్నారా, సిలో ఉన్నారా, డీలో ఉన్నారా, అంటే కమ్యూనికేషన్ లెవెల్స్ ఏ స్థాయిలో ఉన్నాయి, వాళ్ళు ఒక 2 గంటలు ఒక స్పీచ్ ఇవ్వమంటే ఇవ్వగలుగుతున్నారా, 100 మందిలో కూర్చోపెడితే మాట్లాడగలరా, అలాగే టీమ్ స్పిరిట్ ఉందా, అలాగే వాళ్ళ అండర్లో ఒక 2000-3000 మెంబర్స్ ఎంప్లాయీస్ పనిచేస్తే వాళ్ళందరితో కోఆర్డినేట్ అయ్యి పని చేయించగలరా, లేదంటే పేషెంట్తో భయం లేకుండా మాట్లాడగలరా, ఇలాంటి అన్ని స్కిల్స్ మీద ప్రత్యేకంగా ఒక డ్రైవ్ కండక్ట్ చేసి ఒక గ్రేడ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ సెమిస్టర్లో ఇచ్చిన గ్రేడ్ ఫైనల్ సెమిస్టర్కి వచ్చేసరికి డీలో ఉండే వాళ్ళని ఏలో తీసుకురావటమే సదరన్ ప్రత్యేకత. అలాగే ఏ గ్రేడ్లో ఆల్రెడీ ఫస్ట్ సెమిస్టర్లో ఉండే వాళ్ళకి ఇంకా స్టార్ కేటగిరీ అనేది మనం ఇవ్వటం జరుగుతుంది అనమాట. అంటే వీళ్ళు ఏ ఇంటర్వ్యూ అయినా సరే చాలా ఈజీగా ఫేస్ చేసి సెలెక్ట్ అయ్యేదానికి కార్పొరేట్ కంపెనీస్కి మనం పంపించినప్పుడు ఈజీగా సెలెక్ట్ అవడానికి లాక్స్ శాలరీస్ వచ్చే విధంగా వాళ్ళని ట్రైన్ చేయటం సదరన్ ప్రత్యేకత. ఈరోజు కెనడాలో ఒక స్టూడెంట్కి 3 lakhs కేవలం డిగ్రీ కంప్లీట్ చేసిన అమ్మాయికి 3 lakhs ప్యాకేజ్తో ఫుడ్ అండ్ న్యూట్రిషన్ డిపార్ట్మెంట్లోకి అమ్మాయిని రిక్రూట్ చేసుకున్నారు. ఇట్స్ నాట్ జోక్. ఎందుకంటే డిగ్రీ కంప్లీట్ అయిపోయిన వాళ్ళకి అంత ప్యాకేజ్తో జాబ్ రావడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈరోజు తను పంపించిన వీడియో కూడా మా వెబ్సైట్లో ఉంది. తను అక్కడ ఏం చేస్తుంది, ఎలా సెలెక్ట్ అయింది అనేది కూడా మా కాలేజ్ వెబ్సైట్లోకి వెళ్తే మీరు చూడొచ్చు. అలాగే ఈరోజు ఎంతోమంది స్టూడెంట్స్ ఇండియాలో అబ్రాడ్లో కూడా మంచి ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి, ఉద్యోగాలు చేస్తున్నారు అంటే ఈ స్కిల్స్ అన్నిటిలో ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇస్తున్నాము. ఈ ట్రైనింగ్ ఇవ్వడం కోసం నెట్ క్వాలిఫైడ్ టీమే కాకుండా డబల్ పిహెచ్డి అండ్ పిహెచ్డి చేసిన వాళ్ళు అక్కడ చాలామంది ఉన్నారు. అలాగే లైఫ్ కోచెస్ కూడా ఉన్నారండి. అంటే ఈరోజు ఎలాంటి స్టూడెంట్ వచ్చినా వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉన్నా సరే యాక్టివ్గా తయారు చేసి 10 మందిలోకి వెళ్ళి మాట్లాడేటట్టు వాళ్ళని తయారు చేయటమే కాకుండా ఈరోజు లాంగ్వేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇందాక నేను చెప్పాను, ఏ లాంగ్వేజ్ అనేది ఇంపార్టెంట్ కాదు, ఏ లాంగ్వేజ్లో అయినా స్పష్టంగా క్లియర్గా ధైర్యంగా మాట్లాడటమే చాలా ఇంపార్టెంట్. ఈరోజు అబ్బాయిలు అమ్మాయిలు అని కాదు, మనకి ఇండస్ట్రీలోకి వెళ్ళిన తర్వాత ఎంతమందిలో ఉన్న ధైర్యంగా వాళ్ళ ఒపీనియన్ షేర్ చేసి ఎప్పుడైతే షేర్ చేస్తారో అప్పుడే వాళ్ళ నాలెడ్జ్ ఎంత ఉంది, వాళ్ళ క్యాపబిలిటీ ఏంటనేది అవతల వాళ్ళకి అర్థమవుద్ది. కాబట్టి ఇవన్నీ కూడా నేర్పించేదానికి ప్రత్యేకమైన డ్రైవ్ మేము కండక్ట్ చేస్తున్నాం కాలేజ్లో. ఎవ్రీ 2 monthsకి వెళ్ళి ఉన్న టాలెంట్ని టెస్ట్ చేసి ఏ లెవెల్లో ఉంది అని చెప్పి నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లేదానికి ప్రత్యేకంగా కూడా మేము కోచింగ్ ఇస్తున్నాం. ఇంతే కాదండి, ఐఎల్స్ అనే ఒక ప్రత్యేకమైన ఎగ్జామ్ రాయటం కోసం కూడా వీళ్ళకి మేము ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది సదరన్ కాలేజ్లో. రీజన్ ఏంటంటే ఈరోజు 3 years డిగ్రీ అయిపోయిన తర్వాత వీళ్ళు అబ్రాడ్ వెళ్ళాలంటే ఐఎల్స్ మార్క్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అక్కడ ఎంత పర్సంటేజ్ వచ్చింది అనే దాని మీదే వీళ్ళకి అక్కడ యూనివర్సిటీలో సీట్ రావడం జరుగుతుందండి. ఈరోజు హైయర్ ఎడ్యుకేషన్ వెళ్ళి చదువుకునే పిల్లలకు కూడా ప్రత్యేకంగా మేము ఈ ఐఎల్స్ కోచింగ్ ఇచ్చి పంపిస్తున్నాము. కేవలం మా దగ్గర చదువుకున్న పిల్లలకి మా యూనివర్సిటీ ఏదైతే సిలబస్ ఇచ్చిందో ఆ సిలబస్ చెప్పడమే కాదు, దాంతోపాటు ఐఎల్స్లో టోఫెల్లో కూడా మేము ట్రైనింగ్ ఇచ్చి పంపిస్తున్నాం కాబట్టి ఈజీగా ఎగ్జామ్ రాస్తున్నారు. దీంతోపాటు సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగాలు ఎన్ని ఉన్నాయి, వాటిల్లో సెలెక్ట్ అవ్వాలంటే ఏం చేయాలి, ఆ ఎగ్జామ్స్ రాయాలంటే వీళ్ళు ఎందులో ట్రైన్ అవ్వాలి. ఇప్పుడు ఆల్రెడీ ప్రాక్టికల్ ఎక్స్పోజర్ చాలా ఉంటుంది, కానీ ఎగ్జామినేషన్స్కి వెళ్ళినప్పుడు కొంచెం క్వశ్చన్స్ ట్రిక్కీగా అడుగుతారు. సో ఆ క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలంటే ఎంత బెటర్గా ప్రిపేర్ అవ్వాలనే దాని మీద కూడా కొన్ని ప్రత్యేకమైన మేము అక్కడ సెషన్స్ అనేది కండక్ట్ చేస్తున్నాము. దీనికోసం స్పెషల్గా మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా కొంతమంది స్పెషలిస్ట్ని తీసుకొచ్చి అక్కడ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. కేవలం 3 years డిగ్రీ సర్టిఫికేట్తో పంపించడమే కాదండి, ఇవన్నీ కూడా స్పెషల్గా ట్రైనింగ్ ఇస్తున్నాం కాబట్టి ఈరోజు స్టూడెంట్స్ బయటికి వెళ్ళి రాణించగలుగుతున్నారు. ఈరోజు ఎవరికైనా చెప్పేది ఒకటే, డిగ్రీ కంప్లీట్ చేయడం ఇంపార్టెంట్ కాదు, ఎక్కడో చోట చేసేసాం సర్టిఫికేట్ వచ్చింది వీఆర్ వెరీ హ్యాపీ అని అనుకోవటం కాదు. ఖచ్చితంగా ఈ స్కిల్స్ అండ్ నాలెడ్జ్ ఉంటేనే వాళ్ళు బయటికి వెళ్ళి బెటర్గా సెటిల్ అవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సదరన్లో ప్రత్యేకంగా అన్ని డిపార్ట్మెంట్స్లో కూడా మేము స్పెషల్గా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుందండి. మెయిన్గా అంటే సదరన్లో అంటే ప్లేస్మెంట్స్ గురించి, అలాగే జాబ్ ఆపర్చునిటీస్ గురించి ఆల్రెడీ మీరు చెప్పారు. అంటే ఒక స్టూడెంట్కి ఫ్యూచర్ గైడెన్స్ ఏ విధంగా ఇస్తారు ఎస్పెషల్లీ సదరన్లో? అంటే ఇప్పుడు మన హోటల్ మేనేజ్మెంట్ తీసుకుంటేనండి, ఫైనల్ ఇయర్లో ఇంటర్న్షిప్ ఉంటుంది. ఇంటర్న్షిప్ తర్వాత క్యాంపస్ డ్రైవ్ కండక్ట్ చేస్తున్నామండి. అంటే నియర్ అబౌట్ 3500 స్టార్ ప్రాపర్టీస్ మనకి ఇండియాలోనే ఉన్నాయి. ఇంకా అబ్రాడ్ తీసుకుంటే కొన్ని వేల ప్రాపర్టీస్ ఉన్నాయి.
వీళ్ళల్లో కొంతమంది జూమ్ ఇంటర్వ్యూ ద్వారా స్టూడెంట్స్కి ఇంటర్వ్యూస్ చేస్తున్నారు. వెరాజ్ ఇండియాలో ఉన్న ప్రాపర్టీస్ అయితే కాలేజ్కి వచ్చి హెచ్ఆర్ మేనేజర్స్ వాళ్ళని డైరెక్ట్గా ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది. అంటే 3 to 5 రౌండ్స్ ఆఫ్ ఇంటర్వ్యూస్లో స్టూడెంట్స్ని తీసుకుంటున్నారు. ఇవన్నీ కూడా కార్పొరేట్ గ్రూప్స్ కాబట్టి, FHRIలో రీస్ట్రెయిన్ ప్రాపర్టీస్ కాబట్టి స్టార్టింగ్ మంచి ప్యాకేజ్తో స్టూడెంట్స్ అందరూ కూడా సెలెక్ట్ అవుతున్నారండి. ఫుడ్ ప్రొడక్షన్, F&B సర్వీస్, హౌస్ కీపింగ్, ఫ్రంట్ ఆఫీసే కాకుండా అటు ఈవెన్ ఎయిర్లైన్ ఇండస్ట్రీస్ కూడా ఈరోజు కాలేజ్కి వచ్చి స్టూడెంట్స్ని రిక్రూట్ చేసుకుంటున్నాయి. మనకి ఇండిగో తీసుకోండి, స్పైస్ జెట్ తీసుకోండి, ఇలాంటి ఎయిర్లైన్ కంపెనీస్ అన్నీ కూడా వాళ్ళకి స్టూడెంట్స్ కావాలని చెప్పి తీసుకుంటున్నారు. వెరాజ్ BSc ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్ వాళ్ళకి ఇంటర్న్షిప్ చేస్తుండగానే ఈరోజు కొంతమంది స్టూడెంట్స్ని వాళ్ళు రిక్రూట్ చేసుకుంటున్నారు. మనకి హైదరాబాద్లో యశోద హాస్పిటల్ కానీ, విశాఖపట్నంలో అపోలో హాస్పిటల్ కానీ, సెవెన్ హిల్స్ కానీ, మనకి Q1 హాస్పిటల్స్ కానీ, మెడికవర్ కానీ, ఇలాంటి అన్ని హాస్పిటల్స్లో, ఈవెన్ మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్లో కూడా స్టూడెంట్స్ అక్కడికి వెళ్ళి ఇంటర్న్షిప్స్ చేసేటప్పుడు వాళ్ళ ప్రతిభను చూసి అక్కడ ఉండే డాక్టర్స్ వీళ్ళు ఖచ్చితంగా ఇక్కడ వర్క్ చేయాలి అని చెప్పి కొంతమందిని అక్కడ రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. ఇంతే కాకుండా 3 years అయిపోయిన తర్వాత క్యాంపస్ డ్రైవ్ కూడా మేము కండక్ట్ చేస్తున్నాము. ఇక్కడ కొంతమంది ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్ చేసిన వాళ్ళు హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళాలని చాలామంది ముందుకెళ్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఫారిన్ కంట్రీస్లో ఎటువంటి అవకాశాలు ఉన్నాయి అనే దాని మీద కూడా మనమే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఫైనల్ ఇయర్లో ఇస్తున్నాం. ఇకపోతే ఫుడ్ టెక్నాలజీ తీసుకుంటే మనకి విశాఖ డైరీ కానీ, హెరిటేజ్ కానీ, ఫుడ్ ప్రాసెసింగ్ అన్ని ఇండస్ట్రీస్లో వీళ్ళకి ఇంటర్న్షిప్ పంపించడం, ఇంటర్న్షిప్ అయిపోయిన తర్వాత ప్లేస్మెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. అని కాని పక్షంలో హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళాలనుకుంటే హైయర్ ఎడ్యుకేషన్ కూడా ఎక్కడెక్కడ ఆపర్చునిటీస్ ఉన్నాయని కూడా మేమే ప్రొవైడ్ చేస్తున్నాము. అలాగే ఇండియాలో కూడా పీజీ లెవెల్కి వెళ్ళాలంటే వాళ్ళకి ఎగ్జామ్ రాసి అందులో సెలెక్ట్ అవ్వాలంటే, సీట్ రావాలంటే కొంచెం ఇబ్బంది కాబట్టి దానికి సంబంధించిన ట్రైనింగ్ కూడా మనమే ఇచ్చి పంపించడం జరుగుతుందండి. అటు ప్లేస్మెంట్ కావాలన్నా, హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళాలన్నా కూడా పూర్తి 100% గైడెన్స్ మేము కాలేజ్లో ఇచ్చి వాళ్ళని పంపిస్తున్నాం. కాబట్టి ఈరోజు 100% ప్లేస్మెంట్స్లో కానీ, హైయర్ ఎడ్యుకేషన్లో వాళ్ళు సీట్ సంపాదించుకోవడంలోనే సక్సెస్ రేట్ 100% ఈరోజు మన సదరన్ కాలేజ్ ద్వారా మనం ప్రతి స్టూడెంట్కి ఇవ్వగలుగుతున్నామండి. సదరన్లో ఎస్పెషల్లీ హోటల్ మేనేజ్మెంట్ గురించి, BSc ఫుడ్ అండ్ న్యూట్రిషన్ గురించి చాలా డీటెయిల్గా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ కెరీర్ ప్లస్. నెక్స్ట్ న్యూస్ అప్డేట్స్ ఉంటాయి. స్టే ట్యూన్డ్ టు సాక్షి.